బీఆర్ఎస్ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పర్యటించారు మంత్రి. సుంకిశాల నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయన్నారు. సుంకిశాల ఘటనపై సమగ్రమైన రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులు చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం. నిలువునా విరిగిపడ్డ సుంకిశేల గోడ త్రుడిలో తప్పిన పెను ప్రమాదం అని ఇదేదో మొత్తానికి సంబంధించి తప్పు జరిగింది అనే విధంగా చెప్తున్నారు. అసలు ఈ కార్యక్రమం ప్రారంభమైంది టీఆర్ఎస్ హయాం లోపల. దీనికి సంబంధించిన సమగ్ర విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ యొక్క అంశం మీద పూర్తిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా దీనికి సంబంధించిన నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించిన ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ హెచ్ఎండి అధికారులను కానీ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు సంబంధించి ఈ అంశం పట్ల పూర్తిగా విచారణకు కోరుతా ఉన్నాం. ఇందులో పూర్తిగా దోషి పాపమంతా టీఆర్ఎస్దే. దీని మీద మీరు విచారణకు సిద్ధం. ఒక వార్త రాసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం కాదు. ఈ అంశం మీద నిజాలు నెగ్గు తేలుస్తాం. ప్రజల ముందు ఏ విధంగా టీఆర్ఎస్ తప్పు చేస్తుందో చూపెడతాం. దీన్ని ఈరోజు మసి ఊసి బట్ట కాల్చి మీద వారేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సంబంధించి దాని మీద తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. ఈరోజు టీఆర్ఎస్ వైఫల్యాలు ఒకటొకటి బయటికి వస్తూ ఉంటుంటే మొన్ననే కాళేశ్వరానికి సంబంధించి లోపభూయిష్టమైన విధానాలతో ఏ విధంగా తెలంగాణకు నష్టం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు. రైతు వేదికలలో 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రయోజనాలు కూడా రైతులకు తెలంగాణకు రాలేదని ఒక రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా నేనేం చెప్పానులే అంటే ఏ విధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బాగవుతుంది అనుకుంటూ అంతకంటే హీనంగా జరిగినటువంటి పరిస్థితిని మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతులకు సంబంధించి లేదా ఇతరత్ర ఇరిగేషన్ పరంగా అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ జీతాలకు 1వ తారీఖున ఇస్తూ రైతులకు రుణమాఫీ చేస్తూ ఇన్ని రకాల కార్యక్రమాలు చేసే సందర్భంలో ఈ యొక్క సంఘటనలన్నింటినీ కూడా భూతత్వాలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది. 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. సాగర్లో నీళ్ళు వచ్చాయట, నీళ్ళు వచ్చినాయి కాబట్టి కూలింది. సాగర్లో నీళ్ళు రాకపోతే ఏమొస్తుందండి? సాగర్ కట్టిందే నీళ్ల కోసం. ఆ నీళ్లలోంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్ళు తెచ్చుకుందామని, డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందాం. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది. అంటే మీ డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ కట్టడాలు, మీ డిజైన్లు, మీ ఎగ్జిక్యూషను, మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఏదో మీ పేపర్లో సుంకిశాల గోడ నిట్ట నిలున కూలింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవో ఇట్లా కట్టి ఇట్లా కూల్చారని చెప్పడం కోసం ఏదో ప్రయత్నం చేయడం కోసం ఈ దీంట్లో వార్త వడ్డీ మార్చారు. కానీ ఇది మేము కట్టింది కాదు, కట్టించింది కాదు, మా హ్యాంలో మొదలుపెట్టింది కాదు. తమర పుణ్యమే ఇది కూడా. ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే. రాష్ట్ర ప్రజల సొమ్ముని, ధనాన్ని ఏ రకంగా నష్టపోయేటట్టు చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతాం. ఇంకా మీరు మొదలుపెట్టించినటువంటి మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉన్నాయో భవిష్యత్తులో వాటి సంగతి కూడా ఎట్లా ఉంటుందో తేలుతుంది. ఇంకా చాలా గొప్పగా ఒళ్ళు గగురు పొడిచే వీడియో కోసం
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఒళ్ళు గగురుపరిచే విధంగా ఈ కూలిపోయే గోడలను కట్టించి దాన్ని ఇంకా మళ్ళీ గొప్పగా మార్కెటింగ్ చేస్తూ కూలిపోయేదాన్ని ఎవరి మీదనో బురద జరగటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శాంక్షన్ చేసింది 2021 నాడు, మొదలుపెట్టింది 2022 నాడు, సైడ్ వాల్స్ కంప్లీట్ చేసింది 2023 జూలై 23కి. పీరియడ్ మొత్తం మీదేనా. దయచేసి ఇంకా నేను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు సృష్టించి మీ తప్పిదాలని మీరు చేసిన పాపాలను ఎవరి మీదనో రుద్ది దానికి ఇంకెవరినో వేరే రకమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ డేట్స్తో సహా నేను చెప్పాను, వీటి ద్వారా పూర్తిగా అవగతం అవుతోంది. ఇది రెండో అంశం. ఈ సుంకిశాల పైన ఇటువంటి నిర్ణయాలు పనులు చేయటమే కాకుండా ఏదో పత్రిక చేతిలో ఉందని, సోషల్ మీడియా చేతిలో ఉందని, ఓ టీవీ ఛానల్ చేతిలో ఉందని ఆనాడు సంపాదించిన అక్రమ డబ్బంతా పెట్టి వీటన్నిటిని పెంచి పోషిస్తూ ఇటువంటి తప్పుడు కథనాలు రాసి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తే, అంటే ఎవరి మీదనో తప్పుడు ఇది ఎవరిదో పాపం అన్నట్టుగా తప్పుడు కథనాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా గట్టిగా బుద్ధి చెప్పారు. ఇక భవిష్యత్తులో మిమ్మల్ని నెగవని